హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో చాలామంది హ్యాకింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ హ్యాకింగ్ అనేది ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి చూస్తారు. సో వెంటనే వీళ్ళకు ఖాళీ లైనక్స్ సంబంధించిన ట్యూటోరియల్స్ వస్తాయి. సో వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఖాళీ లైనక్స్ ఇన్స్టాల్ చేసుకోండి, అందులో టూల్స్ ఉంటాయి, ఈ టూల్స్ ఉపయోగించుకొని మీరు హ్యాకింగ్ నేర్చుకోవచ్చు అని చెప్తారు. సో మీరు డైరెక్ట్గా ఖాళీ లైనక్స్ ఇన్స్టాల్ చేసుకొని ఆ టూల్స్ ఉపయోగించే ముందు మీకు కొంత బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ అయితే అవసరం ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఆ బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ నాలెడ్జ్ లేకుండా మీరు హ్యాకింగ్ నేర్చుకున్నారంటే మీరు ఏం నేర్చుకుంటున్నారో, ఎందుకు నేర్చుకుంటున్నారో తెలియకుండానే మీ చేతిలో ఒక సర్టిఫికేట్ ఉన్నట్టు అవుతుంది. సో దానివల్ల మీకు ఏం నాలెడ్జ్ అయితే ఉండదు. సో ఈ వీడియోలో మనం బిఫోర్ గెట్టింగ్ స్టార్టెడ్ ఇంటూ యాక్చువల్ ఎథికల్ హ్యాకింగ్ మీకు కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో ఆ బేసిక్ నాలెడ్జ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు అనుదీప్ అండ్ మీరు చూస్తున్నారు అనుదీప్ టెకీ ఛానల్. హ్యాకింగ్ నేర్చుకోవడానికంటే ముందు మనకు కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ని నేను 6 పార్ట్స్లో డివైడ్ చేశాను. కంప్యూటర్ నాలెడ్జ్. సో మనకు ఒక కంప్యూటర్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో తెలిసి ఉండాలి. అండ్ మనకు కంప్యూటర్లో బయోస్ ద్వారా మనం ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తామో మనకు తెలిసి ఉండాలి. అండ్ మనకు బూటింగ్ అంటే ఏంటి, మాస్టర్ బూట్ రికార్డ్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండాలి. సో మనకు ఒక కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తామో మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అండ్ మనకు కంప్యూటర్లో ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఈ ఫైల్ సిస్టమ్స్ గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. లైక్ FAT32, NTFS, EXT234 అండ్ అలాగే మీకు స్వాప్ అండ్ HSF+ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకు హార్డ్ డ్రైవ్లో పార్టిషన్స్ అయితే ఉంటాయి. సో మనకు లాజికల్ పార్టిషన్ అండ్ అలాగే ప్రైమరీ పార్టిషన్స్ ఉంటాయి. సో ఈ పార్టిషన్స్ గురించి కూడా మీకు తెలిసి ఉండాలి. అండ్ బేసిక్గా మనకి 32-బిట్ సిస్టమ్కి అండ్ అలాగే 64-బిట్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటో తెలిసి ఉండాలి. నెట్వర్కింగ్. సో మనకు నెట్వర్కింగ్ లేకుండా అసలు మనం హ్యాకింగే చేయలేం. సో మీకు నెట్వర్కింగ్లో ఎంత నాలెడ్జ్ ఉంటే మీరు అంత ఎక్స్పర్ట్ అవుతారు. సో బేసిక్గా మనకు స్విచ్ అంటే ఏంటి, హబ్ అంటే ఏంటి అండ్ అలాగే రూటర్ ఏంటి, మోడెమ్ ఏంటి, రూటర్ అండ్ మోడెమ్కి మనకు డిఫరెన్స్ ఏంటి అనే విషయాలు మనకు తెలిసి ఉండాలి. సో మనకు నోడ్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండాలి. సో మనకు టార్ బ్రౌజర్ తెలిసే ఉంటుంది. సో టార్ బ్రౌజర్ అనేది మనకు డిఫరెంట్ నోడ్స్ని ఫామ్ చేసుకొని మనకు ఒక IP అడ్రస్ని అసైన్ చేస్తుంది. సో మనకు నెట్వర్క్ టోపాలజీ గురించి కూడా తెలిసి ఉండాలి. సో LAN, WAN, MAN ఈ మూడింటి గురించి మనకు తెలిసి ఉండాలి. అండ్ మనకు నెట్వర్క్ పోర్ట్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండాలి. సో మనం యాక్చువల్ హ్యాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనం డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్తో వర్క్ చేస్తాం. సో మీరు ఖచ్చితంగా ఈ పోర్ట్ నెంబర్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి. అండ్ మనకు నెట్వర్కింగ్ అండ్ వైర్లెస్ సెక్యూరిటీకి సంబంధించిన ఫండమెంటల్స్ అయితే తెలిసి ఉండాలి. లైక్ NAT అంటే ఏంటి, DHCP అంటే ఏంటి. సో DHCP ద్వారా మనకు ఒక IP అడ్రస్ అనేది ఏ విధంగా అసైన్ అవుతుందో తెలిసి ఉండాలి. అండ్ మనకు సబ్నెటింగ్ అంటే ఏంటి, పబ్లిక్ IP అడ్రస్ అంటే ఏంటి అండ్ అలాగే ప్రైవేట్ IP అడ్రస్ అంటే ఏంటి. అండ్ మీకు IPv4, IPv6 మధ్యలో డిఫరెన్స్ ఏంటో కూడా తెలిసి ఉండాలి. అండ్ మీకు DNS గురించి తెలిసి ఉండాలి. సో DNS స్పూఫింగ్ గురించి మీరు వినే ఉంటారు. అండ్ అలాగే అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ ARP అంటే ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలి. అలాగే మనకు RARP అని కూడా ఉంటుంది, రివర్స్ అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్. సో దాని గురించి కూడా తెలుసుకోండి. అండ్ మనకు OSI మోడల్ అంటే ఏంటి, TCP మోడల్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండాలి. అండ్ మనకు IP అడ్రస్ అంటే ఏంటి, MAC అడ్రస్ అంటే ఏంటి, IP అడ్రస్కి MAC అడ్రస్కి డిఫరెన్స్ ఏంటి. సో మీకు ఈ విషయాలు అనేవి తెలిసి ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. సో నెట్వర్కింగ్ సంబంధించిన కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది ఆ వెబ్ పేజ్లో ఉంది. సో మీరు అక్కడ నుంచి కొంచెం నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో అయిపోయిన వెంటనే మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నెట్వర్కింగ్ సంబంధించిన బేసిక్స్ అయితే ఒకసారి చూడండి. అండ్ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ మీద బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మనం ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అవ్వకుండా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ నేర్చుకోవడం కూడా చాలా మంచిది. సో మీరు బేసిక్గా విండోసే కాకుండా macOS, Linux అండ్ అలాగే యూనిక్స్ని కూడా నేర్చుకోండి. అండ్ మనకు లైనక్స్లో ఓవర్ 80+ డిస్ట్రోస్ ఉన్నాయి. సో డిస్ట్రోస్ అంటే లైనక్స్ కెర్నల్ ఉపయోగించి క్రియేట్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్స్. సో మనకు కాలీ లినక్స్ కూడా ఒక డిస్ట్రోనే. అండ్ మనందరికీ తెలియని విషయం ఏంటంటే మన ఆండ్రాయిడ్లో యూజ్ చేసే కెర్నల్ కూడా లినక్స్ కెర్నలే. అండ్ మీకు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ గురించి ఒక మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. లెర్న్ టు ప్రోగ్రామ్. సో మీరు కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్గా మీరు C++ నేర్చుకుంటే మీకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో తెలుస్తుంది. అండ్ మీరు జావా నేర్చుకున్నట్టయితే మీకు మొబైల్ యాప్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో తెలుస్తాయి. అండ్ మీరు పైథాన్ నేర్చుకుంటే మీరు మీ సొంతంగా ప్రోగ్రామింగ్ చేయడమే కాకుండా స్క్రిప్ట్స్ కూడా తయారు చేయగలుగుతారు. సో దట్ మీ సొంత టూల్స్ మీరే క్రియేట్ చేయగలుగుతారు. అండ్ అలాగే మీరు రూబీ, పెల్ ఈ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం వెబ్ డిజైన్లో చూసుకున్నట్టయితే మనకు HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉన్నాయి. సో మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం ద్వారా మీరు ఒక వెబ్ పేజ్లో జావా స్క్రిప్ట్ని మ్యానిపులేట్ చేసి ఫేస్బుక్ అకౌంట్స్ని లేదా వేరే అకౌంట్స్ని కూడా ఎలా హ్యాక్ చేయాలో మీకు సింపుల్గా అర్థమవుతుంది. అండ్ అలాగే మీరు VB స్క్రిప్ట్ అంటే ఏంటి, షెల్ స్క్రిప్ట్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది.
అండ్ మీరు SQL లేదా MySQL నేర్చుకున్నట్టయితే మీకు డేటాబేస్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, డేటాబేస్లో ఫామ్స్ టేబుల్స్ అనేవి ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, సో ఆ టేబుల్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేయొచ్చు అనే విషయాలు మీరు తెలుసుకుంటారు. సో మీరు డేటాబేస్ అంటే ఏంటో కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో చాలామంది అడుగుతుంటారు, సో ప్రోగ్రామింగ్ నేర్చుకోకుండా హ్యాకింగ్ నేర్చుకోవచ్చు అని. సో ప్రోగ్రామింగ్ నేర్చుకోకుండా ఖచ్చితంగా హ్యాకింగ్ అయితే నేర్చుకోగలుగుతారు, బట్ మీరు మీ సొంతంగా స్క్రిప్ట్స్ అంటే టూల్స్ అయితే క్రియేట్ చేసుకోలేరు. సో మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే మీ సొంతంగా టూల్స్ అయితే క్రియేట్ చేసుకోగలుగుతారు. లేదంటే మీరు వేరే వాళ్ళ టూల్స్ని ఉపయోగించి మీరు హ్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వేరే వాళ్ళ టూల్స్ని ఉపయోగిస్తే మిమ్మల్ని స్క్రిప్ట్ కిడ్డీస్ అంటారు. సో మీకు ప్రోగ్రామింగ్లో అట్లీస్ట్ కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి. సో లేకపోతే మిమ్మల్ని స్క్రిప్ట్ కిడ్డీ అని అంటారు. విర్చువలైజేషన్ టెక్నాలజీ. సో మనకు కంప్యూటర్లో ఒకేసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఏ విధంగా యూస్ చేయాలో తెలియాలి. సో మనం విర్చువల్ బాక్స్ అండ్ అలాగే VMware ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని మన సిస్టంలో అట్ ఏ టైం మనం ట్రై చేయొచ్చు. అండ్ అలాగే మనం విర్చువల్ బాక్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాం, ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన సెట్టింగ్స్, కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే మనకి ఇందులో తెలిసి ఉండాలి. అండ్ లాస్ట్ మనకు క్రియేటివ్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే చాలా బాగుంటుంది. సో మీరు ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుపోయినప్పుడు మీరు క్రియేటివ్గా థింక్ చేసి ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. సో మీరు కొన్ని హ్యాకింగ్ ట్రిక్స్ నేర్చుకునేటప్పుడు మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయగలగాలి. సో మీరు ఫ్యూచర్లో యాక్చువల్ ఎథికల్ హ్యాకింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ లేదా ఫెయిల్యూర్స్ కనుక వచ్చినట్టయితే మీరు వాటిని ఫేస్ చేయగలగాలి. సో మీరు ఒక ప్రాబ్లంకి వచ్చే సొల్యూషన్ని ఒకే డైరెక్షన్లో కాకుండా మల్టిపుల్ డైరెక్షన్స్లో థింక్ చేయండి. అండ్ మీరు మీ క్రియేటివ్ థింకింగ్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రతిరోజు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ రోజు ఏం చేశారో మెమరైజ్ చేసుకోండి. అండ్ మనం మెడిటేషన్ చేయడం కూడా చాలా మంచిది. సో మనం క్రియేటివ్ థింకింగ్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. సో లైక్ సాల్వింగ్ పజిల్స్ అండ్ సాల్వింగ్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ అండ్ బ్రెయిన్ క్విజెస్. అండ్ ఈ వీడియోలో నేను మెన్షన్ చేసిన టాపిక్స్ పైన మీకు ఒక గ్రిప్ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ ఎథికల్ హ్యాకర్ అయితే ఖచ్చితంగా అవుతారు. సో నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన టాపిక్స్ ఎక్కడో నేను యూట్యూబ్లో లేదా గూగుల్లో సెర్చ్ చేసి చెప్పట్లేదు, నేను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారానైతే చెప్తున్నాను. అండ్ మీరు హ్యాకింగ్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా మీ హ్యాకింగ్ అటాక్ అనేది ఫెయిల్ అయినా మీరు మళ్ళీ ముందుకు వెళ్ళాలి. సో మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరికైతే హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ హోప్ టు సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Set my heart afire.